అనుదినము మనము కీర్తనల గ్రంథాలను ఆడియో బైబిల్ ద్వారా ప్రతిదినము వింటుండగా ఈ దినము కీర్తనల గ్రంథము 48వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. ఇది కూడా కోరహ్ కుమారులు రాసినటువంటి గీతంగా కూడా మనం చెప్పవచ్చు. ఇందులో సియోను కొండను గురించినటువంటి కీర్తనగా కూడా మనం వర్ణించవచ్చు. అయితే కీర్తనను ధ్యానించుకుందాం. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది. దాని నగరుల్లో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చట నుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయు వాన్ని పట్టెను. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణమందు, మన దేవుని పట్టణమందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచియున్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి. దాని నగరుల్లో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.